రైల్వే కోడూరులో జనసేన ఎమ్మెల్యే ఉదంతం గురించి మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్నటి నుంచి మీరు మీడియాలో చూసే ఉంటారు. వాణి అనే అమ్మాయిని అతని హెరాస్మెంట్ ఇదంతా మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది. దీని మీద సెటిల్మెంట్లు జరుగుతున్నాయంట పాపం. జనసేన పార్టీ నుండిని అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొన్ని సెటిల్మెంట్లు జరుగుతున్నాయంట. ఆ అమ్మాయి మళ్ళీ ఈరోజు రేపు బయటకు వచ్చి అబ్బాబ్బే అటువంటిది ఏం లేదు, నన్ను వైఎస్ఆర్సీపీ ఇలా చేయించింది, నాకు వైఎస్ఆర్సీపీ 10 కోట్లు ఇవ్వబోతుంది అనేసి ఆ అమ్మాయి చెప్పబోతుందంట. లేకపోతే ఈ ఒప్పందం సెటిల్ అవ్వకపోతే ఈరోజు ఆ అమ్మాయి ఇంకొన్ని కొత్త వీడియోలు బయటపెట్టబోతుందంట. ఇది ఈరోజు యొక్క అప్డేట్ అండి. మళ్ళీ సాయంత్రానికి కొత్త అప్డేట్ మారిపోవచ్చేమో. అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే తప్పు చేస్తే జనసేన అధ్యక్షుడినైనా తలకాయ నరికే చట్టం రావాలని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు దీని మీద గట్టిగా స్పందిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే మీకు జనసేన కార్యకర్తలు ఎంత దారుణంగా లోపలికి వెళ్ళి పనిచేశారో మీకు గుర్తులేదేమో కానీ జనసేనలో ఉన్న 14 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఈ కార్యకర్తలు పనిచేస్తే వాళ్ళు ఎవరినే కాదనేసి ఎవడో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన టీడీపీ అధ్యక్షుడికి వాడి పనోడికి మీరు సీట్ ఇచ్చి వాడికి 70 కోట్లు ఖర్చు పెట్టి నగ్గించి వాడిని జనసేన ఎమ్మెల్యేగా తీర్చిదిద్దిన ఈ పార్టీ ఏదైతే ఉందో దీని మీద మీకు మాట్లాడే హక్కు ఉండదేమో పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాత్రి మహా టీవీ వంశీ గారు చాలా క్లారిటీగా చెప్పాడు, ఇదంతా మేము నడిపించేదే, టీడీపీ పార్టీలో ఉండి మేము నడిపిస్తున్నాము. ఓకే, ఆడెవడ ఆఫ్టర్ ఆల్ గాడు. ఓకే, అదంతా కూడా మా హ్యాండ్ ఓవర్లోనే జరుగుద్ది. వాడు వెళ్ళి బయటికి వెళ్ళి దేన్నో చేసి ఉంటే దాన్ని ఖచ్చితంగా మేము సస్పెండ్ చేయించేస్తాం అని మహా టీవీ వంశీ గారు అయితే చాలా క్లారిటీగా చెప్తున్నారు. అంటే జనసేన అనేది టీడీపీకి ఒక టైల్ లాంటిది అని క్లారిటీ ఇచ్చాడు ఆయన. ఇది మరి జనసేన కార్యకర్తలకి అర్థమవుతుందో లేదో, లేకపోతే ఇంకా జనసేన కార్యకర్తలు తెలుసుకోలేమో. మహా టీవీ వంశీ గారి యొక్క వీడియోలు చూడడం తెలుస్తుంది. జై హింద్.